ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఆగు. ఏంటమ్మా నీ మెడ బోసిగా ఉందంటే సూత్రాలు లేవేంటి? అడుగుతుంటే అలా తెల్లమొహం వేస్తావంటే పడుకునే ముందు దేవుడి దగ్గర గాని పెట్టావా ఏంటి? అలవాటు నాకు లేదు. అయితే సూత్రాలు ఏవైనట్టే? తల్లి, కార్తీక పౌర్ణమి శుక్రవారం పూట సూత్రాలు తెగిపోవడం ముత్తైదులకి మంచిది కాదమ్మా. అశుభమే, ఐదో తనానికి అరిష్టమే తల్లి. లక్ష్మికేమో రాత్రి పీడకలలు వచ్చాయంట, నక్కలు తోడేళ్ల కూతలు ఇంకా ఏవేవో వచ్చాయంట. ఇప్పుడు నీ మెడలో మంగళసూత్రాలు తెగిపోయాయి. వీటిని బట్టి చూస్తుంటే మన ఇంట్లో ఏం కీడు జరగబోతుందో ఏమో. ఏమైంది? చూడండి, రాత్రి బాగానే ఉంది. తెల్లారి చూసేసరికల్లా ఫోటో ఫ్రేమ్ పగులుంది. ఎలా కింద పడింది? మా నాన్న ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఎందుకు పగిలింది? నాకేదో భయంగా ఉందండి. నన్ను క్షమించిందు, నా వల్లే మామయ్య ఫోటో పగిలింది. అవునిందు, రాత్రి మా నాన్న నా కల్లోకి వచ్చాడు. మామూలుగా కాకుండా యముళ్ళా వేషం వేసి దున్నపోతు మీద వచ్చాడు. నా ఎదురుగానే మామయ్య పీక పిసుకోవడం మొదలెట్టాడు. ఊపిరాడని మామయ్య గిలగిలా తన్నుకున్నాడు. నేను మా నాన్నతో కలబడ్డాను, అయినా ఎంతకీ మామయ్యని వదలడం లేదు. అప్పుడు నాకేం చేయాలో తెలియక చేతికి అందిందంతా వాడిని కొట్టాను. అంతలో కళ కరిగిపోయి మెలకొచ్చింది. కళ్ళు విప్పి చూస్తే మామయ్య ఫోటో కింద పడి పగిలింది. పక్కనే దిండుంది. అంటే కళ నిజం అనుకొని ఆ దిండు విసిరానన్నమాట.
ఇందు, ఇది కావాలని చేసింది కాదు, నన్ను క్షమించు. ఏంటదినా ఇంత పొద్దునే వచ్చావు? అన్నయ్య ఎక్కడా? ఎవరితో జాతకం చూడడానికి తిరుపతి వెళ్తానని చెప్పి వెళ్ళారు. వదినా, అదేంటలా బోసుమడతా వచ్చావు? మెళ్ళో మంగళసూత్రాలు ఏమైనాయి? మెళ్ళో ఉండాల్సిన మంగళసూత్రాలు చేత్తో పట్టుకొచ్చావేంటి? ఏం చెప్పమంటావు వదిరా? ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. రాత్రి నేను పడుకోబోయే ముందు ఈ మంగళసూత్రాలు బాగానే ఉన్నాయి. కానీ తెల్లారేసరికల్లా ఎవరో తెప్పినట్టుగా ఇవి తెగి నా బెడ్ మీద ఉన్నాయి. దీనికి అన్నయ్య గారు ఏమైనా పరిహారం చెప్తారేమోనని వచ్చారు. నాకు చాలా భయంగా ఉంది వదినా. వదినా, నువ్వేం భయపడాల్సిన పనిలేదు. అమ్మవారి గుడికెళ్ళి మంగళసూత్రాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకాలు రాసి మెళ్ళో వేసుకుంటే దోషం పోతుంది. ముందు నేను చెప్పినట్టు చెయ్యొదినా. అమ్మా, దిగులు పడకండి. శారదమ్మ చెప్పినట్టు చేయండి, మంచే జరుగుతుంది. వెంటనే బయలుదేరొదినా. సరే వదినా. ఏమిటత్తయ్యా, వదిన మంగళసూత్రాలు తెగిపోయాయా? అవును లక్ష్మి, అది జరిగిన దగ్గర నుంచి శాంతి మనసులో లేదు. ఒక్కసారిగా డీలా పడిపోయిందమ్మా. అందుకనే మూర్తి దగ్గరికి వెళ్ళమని నేనే పంపించాను. నాకేమో భయంకరమైన పీడకలొచ్చింది. వదినకేమో మంగళసూత్రాలు తెగిపోయాయి. అత్తయ్య, రాత్రి మా రూమ్లో ఉన్న నాన్నగారి ఫోటో ఫ్రేమ్ కూడా పగిలింది. ఫోటో ఫ్రేమ్ పగలడం ఏమిటే? అదెలా జరిగిందే? రాత్రి నా కల్లోకి యమధర్మరాజు వేషంలో మా నాన్న వచ్చి మామయ్య పీక పిసుకుతుంటే అది నిజం అనుకొని దిండు విసిరాను. అదెళ్ళి మామయ్య ఫోటో ఫ్రేమ్ కి తగిలి కింద పడి పగిలిపోయింది బామ్మ. 1, 2, 3 వరుసగా 3 అశుభాలు జరిగాయి. ఒకటంటే ఏదో పొరపాటుగా జరిగిందని సరిపెట్టుకోవచ్చు, కానీ ఒకే రాత్రి ముగ్గురికి 3 అశుభాలు జరిగితే ఏమనుకోవాలి? ఇదంతా చూస్తుంటే ఈ ఇంటికి ఏదో కీడు జరగబోతోందేమో అనిపిస్తోంది. దేవుడా, ఏమిటి పరీక్ష? ఆపద మొక్కులవాడా, అడుగడుగునా మాకు ఆపదలను సృష్టిస్తావా? ఇంటికి పెద్దదానివి, మా అందరికీ ధైర్యం చెప్పడం పోయి నువ్వే గుండెలు బాదుకుంటూ ఇలా లబోదిబోమంటూ మమ్మల్ని బెదరగొడతావా? ఇలాంటప్పుడే మీ పెద్దరికం, మీ అనుభవాలు మాకు అవసరం అవుతాయి. ఇదేమిటే నా మీద పడతావు? ఇప్పుడు నేనేమన్నానని? పీడకలలు, సూత్రాలు తెగడాలు, ఫోటో ఫ్రేమ్ పగలడాలు వీటిని అశుభానికి సంకేతాలని అనుకోవడాలు. ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని పట్టుకొని వేలాడితే ఎలా? మా నమ్మకాలు మావి. జరగకూడని సంఘటనలు 3 జరిగాక భయపడకుండా ఎలా ఉండమంటావే? బామ్మా, ఎవరికి ఏమీ కాదు, ఏ అశుభాలు జరగవు. ముందు మీరంతా ధైర్యంగా ఉండండి. సీత, ఇంత జరిగాక ధైర్యంగా ఎలా ఉండమంటావే? అమ్మా, ఎంతో గుండె నిబ్బరం ఉన్నదానివి, ఎన్నో కష్టనష్టాలు చూసిందానివి, అందరికీ ధైర్యం చెప్పగలిగేదానివి. నువ్వు కూడా భయపడుతున్నావా? ధైర్యంగా ఉండమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టుగా మంగళసూత్రాలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమలు అద్దాను. ఈ హారతి కళ్ళకి అద్దుకొని బొట్టు పెట్టుకొని సూత్రాలు మెళ్ళో వేసుకోండి. ఏ దోషాలు అంటవు, ఏ అశుభాలు జరగవు.
జోస్యం చెబుతా. జోస్యం, చిలక జోస్యం, చిలక జోస్యం, అమ్మా చిలక జోస్యం. మణి అమ్మా పర్స్ తీసుకురాలేదు. చిలక జోస్యం నీ దగ్గర చెబుతా. చిల్లర డబ్బులున్నాయా? ఉందమ్మా. చిలక చూసి ఆగు. అమ్మా తమ పేరు? శాంతి. చిలకారావే, రామచిలకారావే. శాంతి అమ్మగారి పేరు మీద ఒక కార్డు తీయవే. తీయవే రామచిలక, తీయవే. శాంతి అమ్మగారి జాతక ఫలం గురించి తీయవే. ఆ అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూడు. రా రా రా. కాళి, కలకత్తా కాళి, ఉగ్రమైన దేవత. భద్రకాళి వచ్చింది తల్లి. భద్రం తల్లి, భద్రం. భద్రకాళిని చూశాక జోసెఫ్ ఫలితం చెప్పడానికి ఏముంటుంది తల్లి? కష్టాలు వలస వచ్చి నీ ఇంట కాపురం చేయబోతుంది. రాబోయే కష్టాల్ని లోనికి రానియకుండా బయటికి పంపడమో ఉంచుకోవడమో నీ చేతుల్లోనే ఉంది తల్లి. జై పరమేశ్వర ఆదిశక్తి, నమో నమః. శాంతి, వెళ్ళిన పని ఏమైంది? మూర్తి గారు ఏమన్నారు? అన్నయ్య ఊళ్ళో లేరమ్మా. అవును, ఆయన ఎక్కడా? అల్లుడా ఇంకా రాలేదమ్మా. ఇంకా రాలేదా? చీకటితోనే వాకింగ్ వెళ్ళినాయినా పదైనా ఇంకా రాకపోవడం ఏంటి? జయకృష్ణ, బాలాజీ, వినోద్. జయకృష్ణ, బాలాజీ, వినోద్, తొందరగా రండి. పురే తొందరగా రండిరా. ఎందుకమ్మా అందరినీ పిలిచావు? ఎందుకంటే వింట్రా, చీకటితో వాకింగ్ వెళ్ళిన మీ నాన్నగారు ఎంతవరకు రాలేదు. మీ ముగ్గురు తలా ఒకవైపు వెళ్ళి చూసిరండి. ఏమిటి చెల్లమ్మా నువ్వు మరీను? బావేమన్నా చిన్నపిల్లాడా తప్పిపోవటానికి? ఎందుకేనా నువ్వు అనవసరంగా కేకలు పెట్టేది? నాన్నగారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉండిపోయి ఉంటారు. లేటుగా రావడం నాన్నగారికి అలవాటేగమ్మా. అవునమ్మా. నిన్న రాత్రి అన్ని అశుభాలే జరిగాయి. ఆఖరికి చిలక జోసివాడు కూడా చెడే చెప్పాడు. చిలక జోష్యం, ఎలక జోష్యం, సీతాకోక చిలక జోష్యం, మన మూర్తి గారి జోష్యం. ఏమిటమ్మా ఈ రోజుల్లో కూడా ఈ నమ్మకాలు? అన్నయ్య, మా నమ్మకాలు మావి, మా చాదస్తాలు మావి. తెల్లారి లేచింది మొదలు నా మనసులో లేదు. నా టెన్షన్ నీకు అర్థం కాదు. దయచేసి నన్ను విసిగించకో. నా మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఇంకా నిలబడ్డావేంట్రా? బయలుదేరండి. మీ నాన్నగారు వెళ్లే పార్కులు, రోడ్లు వెతికిరండి. వెళ్ళండి. అలాగే రండిరా. తక్కువ మనం కూడా వెళ్ళి వెతుకుతారా? ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. బండాపండి, అటు చూడండి. అంతమంది జనం ఉన్నారేంటి? ఏమండి, ఏం జరిగిందండి? ఒక ఆయన మార్నింగ్ వాకింగ్ చేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. చూడ్డానికి బాగా డబ్బున్న వాళ్ళగా ఉన్నాడు. ఏం ఉండి ఏం ప్రయోజనం? దిక్కు మొక్కు లేకుండా పడిపోయాడు. తప్పండి, తప్పండి, తప్పండి. ఏంటి
ఎక్కడా కనిపించలేదా? సరిగ్గా వెతికారా? మొత్తం సిటీ అంతా వెతికామమ్మా. పార్కులు వీధులు ఏది వదలకుండా వెతికామమ్మా. ఊరి చివరున్న శాస్త్రీనగర్ వరకు వెళ్ళి వెతికొచ్చామమ్మా. ఎక్కడా కనిపించలేదు. మేము అంతా వెతికాం అత్తయ్య, కానీ మామయ్య ఎక్కడా కనిపించలేదు. ఒక చోట ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయాడు. మామయ్య ఏమో అనుకుని పరిగెత్తికెళ్ళి చూసాం, కానీ అతను మామయ్య కాదు. అమ్మా శాంతి, ఎవరికో ఏదో జరిగిందని నువ్వెందుకమ్మా కంగారు పడి మమ్మల్ని కంగారు పెడతావు? మా బావ ఏమన్నా చిన్నపిల్లాడా, చితకపిల్లాడా, పాలు తాగే పసిపిల్లాడా, లేకపోతే మా పెరుమాళ్ళలాగా పిచ్చోడా తప్పిపోవటానికి? ఎక్కడా కనిపించలేదు అంటే ఇందాక మన జయకృష్ణ చెప్పినట్టుగా ఎవడో పాత స్నేహితుడు దగ్గరుంటాడు, అతనితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుని ఉంటాడు. వస్తాడులే, నువ్వు కంగారు పడుకో. అదే గనక నిజమైతే ఫోన్ చేసి ఉండేవారు కదా. అవునరా, 10 నిమిషాలు లేట్ అయినా ఫోన్ చేసే అన్నయ్య ఎంతసేపు అయినా ఫోన్ చేయలేదంటే? అత్తయ్య, ఈ గ్రూప్ డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్? ఈ మాత్రానికే పోలీస్ కంప్లైంట్ ఎందుకురా సింగపూర్ బంగారం? అది మన కనీస బాధ్యత. ఇలాగే సింగపూర్ లో జాగింగ్ కి వెళ్లిన ఒక వ్యాపారవేత్తను కంటైనర్ ట్రక్ వచ్చి గుద్దేసింది. స్పాట్ డెడ్. బ్యాడ్ లక్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన 4 రోజుల వరకు అతను ఆచూకీ అతని ఇంటికి తెలియలేదు. అలాంటిది ఏదైనా నోరు ముయిరా అపశకున పక్షి. అసలే అందరూ భయపడి చేస్తుంటే నీ సింగపూర్ యాక్సిడెంట్ల గురించి చెప్పి మరింత భయపడతావా? నీ గుడ్లు పీకి కాకేసేస్తాను. ఒరే జయకృష్ణ, ఇంకా అలా నిలబడ్డావేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరా. అమ్మమ్మ, మావయ్య అన్నట్టు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అనవసరం. నా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు కోళ్ళ. పవిత్ర హత్య విషయంలో మా బావ బరువు వీధికి ఎక్కింది, పేపర్కి ఎక్కింది, కోర్టుకి ఎక్కింది. ఇప్పుడు ఇది కూడా బయటికి పొక్కింది అంటే అప్పుడు పవిత్ర, ఇప్పుడు విచిత్ర అని జనం చెవులు ఊరుకుంటారు. నీ చెప్పేది ఏమిటంటే సాయంత్రం వరకు చూద్దాం. అప్పటికి బావ రాకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవును శాంతి, ఈ సంగతి బయటకు గానీ పొక్కితే బలరాం చెప్పినట్టుగా అల్లుడు గురించి విచిత్రంగా మాట్లాడుకుంటారు. అందుకని సాయంత్రం వరకు ఆగుదాం. అంతేనా వదినా? అవునదినా. ధర్మారావు ఎక్కడ? ఎక్కడ నన్ను అడుగుతావేంటి? ధర్మారావు ఎక్కడా అని అడుగుతున్నాను. నా జేబులో ఉన్నాడు. నాన్న, లేకపోతే ఏమిటమ్మా? ధర్మారావు ఎక్కడ ఉన్నాడు నాకేం తెలుస్తుంది? బుకాయించుకో. పైగా ఇదోటే, ధర్మారావు ఎక్కడున్నది నీకు తెలుసు. ఊరి నాయను ఎక్కడ కూడదే నా తల్లి. నువ్వే వాణ్ణి దాచావు. అంటే నన్నే అనుమానిస్తున్నావా? అనుమానించేలా నువ్వు ప్రవర్తించావు. అది కేవలం నీ అపోహ మాత్రమే. రాత్రి తాగింది సాయంత్రం దిక్క నేను నానా బాధలు పడతా ఉంటే అక్కడికి ధర్మిగాడి నేనే దాచినట్టుగా నా మీద ఉదయం ప్రకటిస్తావేంటి? తప్పించుకోవాలని ప్రయత్నించకు. విధానం, నువ్వు నా మీద వేసిన నింద ఈ ఇంటూ ఏ ఒక్కళ్ళు విన్నా నన్ను ఆటవిక జాతి వన్యప్రాణిని వేటాడినట్టుగా వేటాడి ముక్కలు ముక్కలుగా నరికి కైమా కింద కొడతారు. అయినా నాకు తెలియక అడుగుతానమ్ముడు, నీకు నా మీద ఎందుకు డౌట్ వచ్చింది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దని నువ్వు బల్లబుద్ధి వాదించావు. ఒకసారి కాదు, 2 సార్లు. ఎందుకొద్దన్నావు? అదే నీ అనుమానం. ఈ ధర్మారావు గాడు ఇంతసేపు కనపడలేదు అంటే తప్పకుండా వాడికి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అమ్మా సీత, ఆ ధర్మిగాడు ఒక్క 4 గంటలు కనిపించకపోతేనే ఇంటో వాళ్ళకి మధుమేహ వ్యాధి, రక్తపోటు పెరిగిపోయినాయి. వాడే గనక ఒక్క 4 రోజులు కనిపించకపోతే ఇంటో కనీసం 2కైనా హార్ట్ అటాక్ వచ్చి చావటం ఖాయం. మిగతా వాళ్ళకి మతి చెలించి పిచ్చెక్కిపోవటం అంతకన్నా ఖాయం. అదే గనక జరిగిందంటే ఈ ఇంటి పెత్తనం మన చేతికి వచ్చేస్తుంది. ఇక మనం ఆడింది ఆట, పాడింది పాట. నేను ఎలాగో ఇంటి అల్లునే కదా, కొత్తగా మామగారి హోదా నీ వల్ల వచ్చింది. ఇప్పుడు ఇంటి యజమానిని కూడా నేనే. అది ఊహించే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ కంప్లైంట్ వద్దు అన్నానన్నమాట. నువ్వెన్ని చెప్పు, నేను నమ్మను. ఈ సీతకి నటన నేర్పుకో. మీ అమ్మ మీద ఒట్టమ్మా, నీ మీద ఒట్టమ్మా, పోనీ నా మీద ఒట్టు, సరేనా? పిచ్చి పిచ్చిగా వాక్కో. నువ్వే ధర్మిగాడిని ఎక్కడో దాచుంటావు, లేదా చంపుంటావు. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఏదేదో వాగుతున్నావేంటి? మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అబ్బా, ఇదెక్కడ నీలాపనిందే తల్లి.
పొరపాటున వినాయక చవితి రోజున చంద్రుని గాని చూశానా? లేదే. సత్య ప్రమాణకంగా నేనేమీ చెయ్యలేదు. నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అక్కర్లేదు, నువ్వు గుండ్రాలు తెప్పక్కర్లేదు. నాకే గుర్తొచ్చింది. పాతకచ్చలన్నీ మనసులో పెట్టుకుని ఆ ఇంజనీర్ సుందరంగాడే ఈ ధర్మిగాడిని ఏమన్నా చేశాడేమో.